Okay. Hello students. Welcome to Srimeda. How to prepare maths in just 6 hours. సో మీరు ఫౌండేషన్ మ్యాథ్స్ 6 అవర్స్లో కంప్లీట్ చేయడానికి ఎలా అనేది నేను జస్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా జాగ్రత్తమ్మా. సో ఇఫ్ పాసిబుల్ మీకు ఈరోజు ఎగ్జామ్ అయిపోతుంది కాబట్టి ఈరోజు ఈవినింగ్ లాజికల్ రీజనింగ్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఈరోజు ఈవినింగ్ టైంలో లాజికల్ రీజనింగ్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ టుమారో మార్నింగ్ రేపు మార్నింగ్ సెషన్ మ్యాథ్స్ అనేది ప్లాన్ చేసుకోండి. సో అట్లీస్ట్ 6 అవర్స్ మ్యాథ్స్కి టైం స్పెండ్ చేయండి. సో అట్లీస్ట్ స్పెండ్ 6 అవర్స్ టు ప్రాక్టీస్ మ్యాథ్స్. ఆ 6 అవర్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఒకసారి చెప్తున్నా, జాగ్రత్త వినండమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రాక్టీస్ టైం వాల్యూ ఆఫ్ మనీ. ఫస్ట్ 1 అవర్ టైం వాల్యూ ఆఫ్ మనీ ప్రాక్టీస్ చేయడానికి టైం స్పెండ్ చేయండి. ట్రై టు స్పెండ్ అట్లీస్ట్ 1 అవర్ ఫర్ టైం వాల్యూ ఆఫ్ మనీ. ఎందుకంటే మనకి మ్యాథ్స్ ఫౌండేషన్లో మనకు ఉన్న 40 బిట్స్లో వీ హ్యావ్ అట్లీస్ట్ 10 to 15 ఫ్రమ్ దిస్ చాప్టర్ ఓన్లీ. మనకి ఈ చాప్టర్ నుంచే 10 to 15 బిట్స్ వస్తుంది కాబట్టి ట్రై టు ప్రాక్టీస్ టైం వాల్యూ ఆఫ్ మనీ ఆర్ మ్యాథమెటిక్స్ ఫైనాన్స్ ఫస్ట్. దీంట్లో మనకి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇక్కడ టాపిక్స్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, డిఫరెన్షియేషన్, effective rate and annuity, leasing, valuation of bond and net present value, perpetuity, CAGR, compound annual growth rate. దీంట్లో ఉన్న ఏ కాన్సెప్ట్ లీవ్ చేద్దామా, ఉన్న ప్రతి ఒక్క కాన్సెప్ట్ చదవండి అండ్ ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీద కనీసం 1 to 2 ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేయండి. కనీసం 1 అవర్ అనేది ఈ చాప్టర్ మీద స్పెండ్ చేస్తే మీకు వచ్చే 40 బిట్స్, మీరు మ్యాథ్స్లో అటెంప్ట్ చేయాల్సిన 40 బిట్స్లో ఈజీగా ఒక 10 to 15 ఈ చాప్టర్ నుంచి వస్తుంది కాబట్టి ట్రై టు ప్రాక్టీస్ మోర్ ఆన్ దిస్ చాప్టర్. ఎక్కువ టైం దీనికి స్పెండ్ చేయడమా. 1 అవర్ 1.5 అవర్స్ మొత్తం ఎక్కడ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ ఇక్కడ మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క సమ్లో ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ కవర్ చేసేటట్టు ఒక 2 ప్రాబ్లమ్స్ అయినా ప్రాక్టీస్ చేయడమా. దీంట్లో మనకి ఈ మధ్య బాగా ఎక్కువ సమ్స్ ఇస్తుంది. లీజింగ్ అండ్ బాండ్, నెట్ ప్రెజెంట్ వాల్యూ, పర్పెక్చుటీలో కూడా వీ హ్యావ్ పర్పెక్చుటీ అండ్ గోయింగ్ రేట్ ఆఫ్ పర్పెక్చుటీ. రెండింటికి ఫార్ములాస్ అండ్ CAGR, నెట్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇవి కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండమా. ముందు వీటి ఫార్ములాస్ చదివిన తర్వాత స్పెండ్ 1 అవర్ టైం ఫర్ టైం వాల్యూ ఆఫ్ మనీ. దీంట్లో ఏ కాన్సెప్ట్ లీవ్ చేద్దామా, ప్రతి ఒక్క కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ 1 అవర్ ఫర్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. ఈ చాప్టర్ బిగిన్ చేసే ముందు మీకు బేసిక్ ఫార్ములాస్ ఉన్నాయమ్మా. బేసిక్ ఫార్ములాస్ ఫస్ట్ జాగ్రత్తగా చదవండి. బేసిక్ ఫార్ములాస్ చదివిన తర్వాత కనీసం మన బోర్డ్ మెటీరియల్లో డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ మీద 35 బిట్స్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ మీద 35 బిట్స్ ఉన్నాయమ్మా. అట్లీస్ట్ ట్రై టు కంప్లీట్ ద 70 బిట్స్. ఆ 70 బిట్స్ కంప్లీట్ చేయండి. ఆ 70 తర్వాత కొత్తగా మనకి ఎక్సైజ్ 8C అని 2 years బిఫోర్ ఇంట్రడ్యూస్ చేశాడమ్మా. దాంట్లో ఏంటి అంటే ప్రాబ్లమ్స్ ఆన్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ అని కొత్తగా ఒక టాపిక్ చేయడమా. దాని మీద ఒక 30 బిట్స్ ఉన్నాయి. డోంట్ నెగ్లెక్ట్ ద 30 బిట్స్. ఆ 30 బిట్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే యాజ్ ఎ కామర్స్ స్టూడెంట్ మీకు కామర్స్ అండ్ ఎకనామిక్స్ రిలేటెడ్ కాబట్టి నాకు తెలిసినంత వరకు ఆ 30 బిట్స్ లోంచి వీ హ్యావ్ అట్లీస్ట్ 2 to 3 బిట్స్ అనేది వచ్చే పాసిబిలిటీ ఉంది. డోంట్ నెగ్లెక్ట్ ద 30 బిట్స్ ఇన్ ఎక్సర్సైజ్ 8C ఇన్ బోర్డ్ మెటీరియల్. బోర్డ్ మెటీరియల్ ఎక్సర్సైజ్ 8Cలో ఉన్న 30 బిట్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయడమా. ఎందుకంటే ద ప్రాబ్లమ్స్ ఆర్ రిలేటెడ్ టు కామర్స్ అండ్ ఎకనామిక్స్ కాబట్టి 30 బిట్స్ అయితే కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. స్పెండ్ 1 అవర్ ఫర్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అండ్ 1 అవర్ ఫర్ టైం వాల్యూ ఆఫ్ మనీ. ఫస్ట్ 2 అవర్స్లో 1 అవర్ టైం వాల్యూ ఆఫ్ మనీ, నెక్స్ట్ 1 అవర్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అండ్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ ప్రాక్టీస్ చేసుకున్నామా. నెక్స్ట్ స్పెండ్ 1 అవర్ ఆన్ రేషియోస్, ఇండిసిస్ అండ్ లాగరిథమ్స్. రేషియోస్, ఇండిసిస్, లాగరిథమ్ అనేది మనం బిగినింగ్ నుంచి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసామా. దాంట్లో బేసిక్ ఫార్ములాస్ అండ్ దానిలో ఎన్నో సమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఇఫ్ పాసిబుల్ మన కాలేజ్లో జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి. దాంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఏంటవుతుంది, ప్రతి మోడల్ కవర్ అవుతున్నామా. ట్రై టు ప్రాక్టీస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ దట్ ఆర్ కండక్టెడ్ ఇన్ శ్రీమేధ. మన కాలేజ్లో కండక్ట్ చేసిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ జాగ్రత్త ప్రాక్టీస్ చేసుకోండి. దానివల్ల ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ అనేది మనకు కంప్లీట్ అవుతుంది. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ లో కూడా అడిషనల్ క్వశ్చన్స్. మనకి బోర్డ్ మెటీరియల్లో ఎడిషనల్ క్వశ్చన్స్లో 98 to 109 ప్రాబ్లమ్స్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాడమా ఒక 2 years బిఫోర్. ఈ 98 నుంచి 109 ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఎకనామిక్స్ అండ్ పార్ట్నర్షిప్స్ కాబట్టి కంపల్సరీ 98 to 109 ఉన్న బిట్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకున్నామా. ఎందుకంటే మనకి ప్రాబ్లమ్స్ ఆన్ బిజినెస్ అండ్ పార్ట్నర్షిప్ అనేది మనకి యూజ్ అవుతుంది, మీ కామర్స్లో అకౌంట్స్లో యూజ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ 98 to 109 లోంచి కంపల్సరీ నాకు తెలిసినంత 1 or 2 బిట్స్ టచ్ చేస్తున్నాడమ్మా. ఈ 98 to 109 ఉన్న ప్రతి ఒక్క బిట్టు ప్రాక్టీస్ చేసుకోండి. రేషియోస్, ఇండిసిస్, లాగరిథమ్స్ తో పాటు మన బోర్డ్ మెటీరియల్లో ఉన్న 98 to 109 ఎడిషనల్ క్వశ్చన్స్ లో ఉన్న 98 to 109 లీవ్ చేద్దామా, కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి. ఒక ½ hour ఎక్స్ట్రా టైం తీసుకున్నా సరే ఆ క్వశ్చన్స్ అయితే కంపల్సరీ ప్రాక్టీస్ చేయడమా.
నెక్స్ట్ స్పెండ్ హాఫ్ అన్ అవర్ ఫర్ సీక్వెన్సెస్ అండ్ సిరీస్. సో సీక్వెన్స్ అండ్ సిరీస్కి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే స్పెండ్ చేయండి మా, దానికి ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. సో హాఫ్ అన్ అవర్లో మినిమం 10 to 15 minutes జస్ట్ ఫర్ ఫార్ములాస్. సో ఫార్ములాస్ రివైజ్ చేయడానికి ఒక 15 minutes టైం స్పెండ్ చేయండి. ఆ తర్వాత రిమైనింగ్ 15 minutesలో సో ప్రాబ్లమ్స్, సో ఎంత టర్మ్స్, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్, వీటిని బేస్ చేసుకున్న సమ్స్ మాత్రం ప్రాక్టీస్ చేసుకున్నామా. సో ఎక్కువ టైం అయితే సీక్వెన్స్ అండ్ సిరీస్ ప్రాక్టీస్ టైం వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే మనకి ఫార్ములా ఐడియా ఉంటే సో వీ కెన్ సబ్స్టిట్యూట్, దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయగలుగుతాం కాబట్టి. సో ఎక్కువ టైం సీక్వెన్స్ అండ్ సిరీస్ ప్రాక్టీస్ టైం స్పెండ్ చేయకుండా సో జస్ట్ ఫార్ములాస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ ఫార్ములాస్ యూస్ చేసుకొని సో తర్వాత మీరు సమ్స్ ఈజీగానే చేయొచ్చమ్మా. సో సీక్వెన్స్ అండ్ సిరీస్ మీద ఒక 30 minutes ప్రాక్టీస్ చేయండి అండ్ ఫార్ములాస్కి ఎక్కువ టైం ఇవ్వండి. సో సీక్వెన్స్ అండ్ సిరీస్ మీద డివిజిబిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండమ్మా. నెక్స్ట్ స్పెండ్ హాఫ్ అన్ అవర్ ఫర్ ఈక్వేషన్స్ అండ్ ఇన్ఈక్వాలిటీస్. సో ఇవి కూడా అంతేనమ్మా, ఈక్వేషన్స్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ ఒక హాఫ్ అన్ అవర్. సో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఈక్వాలిటీ అనే డయాగ్రామ్ బేస్డ్ సమ్స్. సో మనం దాని డయాగ్రామ్ చూడంగానే సో ఇచ్చిన కండిషన్ ప్రకారం ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డి అనేది మనకు ఐడియా వస్తుంది. సో దానికోసం మరి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదమ్మా. సో ఈక్వేషన్స్ అంటే మనకు ఆల్రెడీ సెకండ్ ఇయర్లో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తుంటాం కాబట్టి సో దానికి బేసిక్ కాన్సెప్ట్ అండ్ ఫార్ములాస్ అండ్ బేసిక్ కాన్సెప్ట్ చూసుకోండి. సో ఈక్వేషన్స్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకున్నామా. హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేయండి. సో దాంట్లో ఉన్న ఫార్ములాస్ చదువుకొని సో ఇన్ఈక్వాలిటీస్ అయితే డయాగ్రామ్ ఇస్తే డయాగ్రామ్, లేదా ఇన్ఈక్వాలిటీ క్వశ్చన్ ఇస్తే ఇన్ఈక్వాలిటీ క్వశ్చన్ జాగ్రత్తగా సాల్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ స్పెండ్ 1 hour ఫర్ సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. సో సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనే టాపిక్కి 1 hour స్పెండ్ చేయడమా. సో దీంట్లో మనకి ఎక్కువ సో సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ 3 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి సో ఒక 1 hourలో సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ ప్రాక్టీస్ చేయండి. సో నాకు తెలిసినంత రిలేషన్స్ మరీ ఎక్కువ టైం అయితే తీసుకోదమ్మా. వి హావ్ సో రిఫ్లెక్స్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ అండ్ యాంటీ సిమెట్రిక్ ఇవి మాత్రమే కాబట్టి సో దానికి తక్కువ టైం పడుతుంది. సో సెట్స్ అండ్ ఫంక్షన్స్లో ఉన్న ఫార్ములాస్ జాగ్రత్తగా చూసుకోండి. సెట్స్లో నెంబర్ ఆఫ్ సబ్ సెట్స్, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్, ఈ ఫార్ములాస్ అన్ని జాగ్రత్తగా చూసుకోండి. సో దీనికి 1 hour స్పెండ్ చేయండి. సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్కి 1 hour స్పెండ్ చేయండి. సో 1 hourలో బేసిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ చాప్టర్ బిగిన్ చేసే ముందైనా సరే ముందు బేసిక్ ఫార్ములాస్ ఒక 10 to 15 minutes ఫార్ములాస్ చదివిన తర్వాత ఆ చాప్టర్ ట్రై చేయడమా. సో వీటిలో కూడా ఇఫ్ పాసిబుల్ ప్రీవియస్ పేపర్స్ అండ్ మాక్ పేపర్స్ సో ఇవి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ స్పెండ్ 1 hour ఫర్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సో లాస్ట్ 1 hour పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రాక్టీస్ చేయడమా. సో ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే మ్యాథ్స్తో పాటు స్టాట్లో కూడా యూజ్ అవుతుందమ్మా. సో దీంట్లో మ్యాథ్స్ వెయిటేజ్ తక్కువగా ఉండొచ్చు, 2 to 3, 4 బిట్స్ మాత్రమే రావచ్చు. కానీ ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్ యూస్ చేసుకొని మీరు స్టాట్లో ప్రాబిలిటీ ఒక 10 బిట్స్ దాకా ప్రాబిలిటీలో వస్తుందమ్మా. సో దాంట్లో ప్రాబ్లమ్స్ మీకు చేయడానికి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇది అవుతుంది కాబట్టి సో ఎండ్ విత్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్. సో మ్యాథ్స్లో పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ ఎండ్ చేయడమా అండ్ ఇఫ్ పాసిబుల్ సో స్టాట్లో ప్రాబబిలిటీతో స్టార్ట్ చేయడమా. సో ఇలా 6 hours కనుక మీరు ప్లాన్ చేసుకుంటే సో 6 hours కనుక మీరు ప్లాన్ చేసుకుంటే సో అవుట్ ఆఫ్ 40 నేను గెస్ చేసినందుకు 30+ అనేది స్కోర్ చేసుకోగలుగుతారు మా మ్యాథ్స్లో. గుర్తుపెట్టుకున్నామా. సో ఫస్ట్ ప్రాక్టీస్ టైం వాల్యూ ఆఫ్ మనీ అండ్ నెక్స్ట్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, ఎక్స్పెషల్లీ ఎక్సైజ్ 8C అనేది కంపల్సరీ చేయండమ్మా. సో దీంట్లో ఎందుకంటే ద ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ఎకనామిక్స్ అండ్ కామర్స్ అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి దాంట్లోంచి కంపల్సరీ ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. అండ్ నెక్స్ట్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, ఇండిసీస్ అండ్ లాగరిథమ్స్. సో కంపల్సరీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసాం కాబట్టి త్వరగానే కంప్లీట్ అవుతుందమ్మా. సో దీంట్లో మీరు కంపల్సరీ చేయాల్సింది సో మన బోర్డ్ మెటీరియల్లో 98 to 109 బిట్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండమ్మా. సో దే ఆర్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు బిజినెస్ అండ్ పార్ట్నర్షిప్ కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ దట్ బిట్స్. సో 98 నుంచి 109 వరకు ఉన్న బిట్స్ ఏది నెగ్లెక్ట్ చేయొచ్చమ్మా. సో నెక్స్ట్ వన్ సీక్వెన్స్ అండ్ సిరీస్, జస్ట్ రీడ్ ఫార్ములాస్ అండ్ ప్రాబ్లమ్ జస్ట్ సో ఫార్ములాస్ చదవండి, ఆ ఫార్ములాస్ బేస్ చేసుకుని సమ్స్ వరకు ప్రాక్టీస్ చేయడమా. నెక్స్ట్ ఈక్వేషన్స్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. సో స్పెండ్ టైమ్ ఫర్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండ్ సో టైం వాల్యూ ఆఫ్ మనీ. ఈ రెండుకి కొంచెం ఎక్కువ టైం అని తీసుకున్న ప్రాబ్లం ఏమో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.